పరలోకములో ఫలము ఎవరు పొందుకుంటారు? ఈ మాటలు ఉంటున్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో, ఆ మహాపట్టణంలో, ఆ వెలుగు కలిగినటువంటి నిత్యత్వంలో ఎవరు ఉంటారు? ఎవరు ఆ యొక్క మహిమను పొందుకుంటారు? ఎవరు ఆ యొక్క కిరీటాన్ని పొందుకుంటారు అనేది ఈరోజు మనము చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే, దానము చేయటము, హెల్ప్ చేయడము, ఇతరులకు హెల్ప్ చేయటము, ఒక మంచి పని చేసేటప్పుడు మనుషులు కాదు చూడాల్సింది, దేవుడు చూడాలి అని ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం 4వ వచనాల వరకు కూడా దేవుడు సెలవిస్తున్నారు. నువ్వు చేసే దానము, నువ్వు చేసే మంచి దేవుడు చూడాలి కానీ మనుషులు కాదు. మనుషులు ఈరోజు నువ్వు మంచి చేస్తే మంచి గురించి మాట్లాడుకోరు, అందులో నువ్వు ముందు చేసిన చెడ్డ గురించి మాట్లాడుకుంటారు. లేదా ఈరోజు నువ్వు చేసిన ఆ మంచి గురించి మాట్లాడుకొని రేపు నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేయగానే ఆ యొక్క తప్పునే నెలలుగా సంవత్సరాలుగా తప్పుపడుతూ మాట్లాడతారే కానీ నీవు చేసిన మంచి అనేది గుర్తుపెట్టుకోరు. నీవు చేసినటువంటి మంచిని ఎవరు ఎత్తి చూపించరు. ఆ యొక్క మంచిని కూడా సంవత్సరాలు నిన్ను పొగడరు. పైగా ఆ సంవత్సరానికి నీకు ఎటువంటి గిఫ్ట్ కానీ ఎటువంటిది ఏమి ఇవ్వరు. కానీ సజీవుడైన దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు. ఏంటి అంటే, నీవు చేసే దానము, నీవు చేసేటువంటి సహాయము ఏం చేస్తావంటే ఎవరికి కనబడకుండా చెయ్యి. నీ కుడి చేతితో నువ్వు చేసే సహాయము నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా నువ్వు చెయ్యమని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే ఎడమ చేతికే తెలియకూడదు అంటే మరి నువ్వు చేసేటువంటి దానము ఏ విధంగా ఉన్నది? ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఇప్పుడున్నటువంటి అనేక మంది ఏం చేస్తుంటారంటే, వారు చేసేది చిన్న సహాయమే, ఒక పెన్నో ఒక పెన్సిలో లేకపోతే ఒకరికి ఫుడ్ పెట్టడంలోనో ఏం చేస్తారంటే వాళ్ళు వీడియో తీసుకొని మేము ఇలా సహాయం చేస్తున్నాం, మేమే దానమూర్తులము, మేము మాత్రమే సహాయం చేస్తాము, ఇంకెవ్వరు కూడా సహాయం చేయరు అని చెప్పేసి వాళ్ళు వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అటువంటి దానము, అటువంటి హెల్పింగ్ నేచర్ దేవుడు అడగడం లేదు. నలుగురు చూసినప్పుడు నువ్వు చేయాల్సిన దానం కాదు. ఎవరు లేనప్పుడు నీ హృదయానుసారంగా నువ్వు దానం చెయ్యి. ఆ యొక్క దానం చేసినప్పుడు కూడా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చెయ్యకు అని దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే నీ యొక్క ఫలం, నువ్వేదైతే ₹2 ఇచ్చావో, నువ్వేదైతే ఒక ₹5 ఇచ్చావో, లేదా నీవేదైతే ఇతరులకు సహాయం చేశావో దాని యొక్క ఫలితము నువ్వేమీ ఆశించకుండా ఉన్నట్లయితే నువ్వు నేరుగా దేవుడి దగ్గర నుంచే ఒక గొప్ప బహుమానాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన హృదయాన్ని చూస్తారు. నువ్వు ఒకరికి దానం చేస్తున్నప్పుడు, ఒకరికి నీ దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళ దగ్గర లేనిది నువ్వు వారికి ఇస్తున్నప్పుడు నీవు ఏ హృదయంతో ఇస్తున్నావు? తిడుతూ ఇస్తున్నావా? అలుగుతూ ఇస్తున్నావా? లేకపోతే సనుగుతూ ఇస్తున్నావా? ఏ విధంగా ఇస్తున్నావు? ఇచ్చే హృదయం కూడా దేవుడు చూస్తుంటారు. ఏ హృదయంతో నా బిడ్డ వీళ్ళకి ఇస్తుంది? లేదా కానుక ఇచ్చేటప్పుడు కూడా సనుగుతున్నామా? లేకపోతే దశమ భాగం ఇచ్చేటప్పుడు ఏమైనా సనుగుతున్నామా? లేకపోతే ఆ యొక్క సంఘంలో ఏదైనా పనిముట్టు కావాలన్నప్పుడు, లేకపోతే ఆ యొక్క సంఘంలో మరి దేవుని పని ముందుకెళ్ళాలని చెప్పేసి, దేవుని సేవ ముందుకెళ్ళాలి అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నప్పుడు సనుగుతున్నామా? చాలామంది నేటి ఉన్నటువంటి వారు మందు తాగడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి, చీరలు కొనుక్కోవడానికి వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీటికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నేను ఎందుకు ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాను అని ఆలోచించరు. కానీ ఒక చర్చిలోకి వచ్చి ఒక ₹10 ఇస్తే పాస్టర్ గారు తినేస్తున్నారు, పాస్టర్ గారు బట్టలు కొనేసుకుంటున్నారు, పాస్టర్ గారు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తారే కానీ నేను దేవునికి ఇస్తున్నాను డబ్బు అని మాత్రము ఎవరు కూడా ఆలోచించరు. ఇక్కడ దేవుడు అంటున్నారు, ఇచ్చే హృదయము, నీవు ఇచ్చేటువంటి వారికి ఏ హృదయంతో ఇస్తున్నావు అనేది కూడా దేవుడు చూస్తున్నారు. నువ్వు మంచి హృదయంతో నీవు ఇచ్చినట్లయితే పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది అనేది నీవు గుర్తుపెట్టుకో. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు ఎంత మంచి చేసినా పొగడరు, కానీ నువ్వెంత ఒక చిన్న తప్పు చేసినా దాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు.
మనుషులు నిన్ను పొగుడుతారేమో అని దానం చేయకు. మనుషులు నిన్ను పొగుడుతారేమో అని ఎదుటి వాళ్ళకి లేనిపోని హెల్ప్లు చేస్తానని చెప్పేసి బడాయి కబుర్లు చెప్పొద్దు ప్రియ సహోదరి సహోదరుట. నీ దగ్గర ఏదైతే ఉందో అదే ఇవ్వు. అది కూడా ఎవరు లేనప్పుడు నిజంగా సహాయంలో ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేస్తే నీ యొక్క ఫలము అధికం అనేది అవుతుంది. ఆ యొక్క విషయము అనేది నీవు గుర్తుపెట్టుకో. అలాగే మనం ఇక్కడ ఇంకొక వాక్యము చూద్దాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఎస్తేరు గ్రంథము అంటే మనకు గుర్తుకొచ్చేది ఎస్తేరు రాణి. ఎస్తేరు రాణి అవ్వకు ముందు తను ఒక పేదరాలు, అన్యజనురాల నుండి వచ్చినటువంటి ఒక యవన చెల్లి లాంటిది. అటువంటి మంచి వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి, అసలు పేదరికం ఉన్నటువంటి అమ్మాయి ఒక రాణి ఎలా అయింది అంటే తను చేసిన మంచి, తన పిన్న తండ్రి చేసినటువంటి మంచి వలన తను ఒక రాణి అయింది. ఈ మాటలు వింటున్న సహోదరి గుర్తుపెట్టుకో, చేసిన మంచి ఎక్కడికి పోదు, మూట కట్టుకొని నీ దగ్గరికే వస్తుంది. నీకే ఏదో ఒక రూపంలో నీకు సహాయం పడుతుంది. నీవు చేసిన మంచి నీకే సహాయపడుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన మంచి ఎక్కడికో పోలేదు, నీ నీతి ఎక్కడికో పోలేదు, నీ యథార్థత ఎక్కడికో పోలేదు, నీ మంచితనము ఎక్కడికి పోలేదు. మనుషుల కోసము వెంపర్లాడి, లేదా మనుషుల కోసము బాధపడి, లేకపోతే మనుషులు నన్ను ఇలా బాధ పెడుతున్నారే, నన్ను మనుషులు ఇలా వేదనకు గురి చేస్తున్నారే, కాబట్టి నేను కూడా మారిపోతాను, నేను కూడా ఇలా చేంజ్ అయిపోతాను, అప్పుడు నన్ను కూడా ఎవరు ఏమనరే అన్న విధి విధానంతో నువ్వు ఆలోచించుకో. ఎవరి కోసమో నీ క్యారెక్టర్ను మార్చుకోవద్దు, కానీ ఎవరి కోసమో నీ యొక్క విధి విధానాన్ని నువ్వు మార్చుకోవద్దు, కానీ దేవుని వైపు మాత్రమే చూడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మరి ఎస్తేరు ఆ యొక్క స్వయంవరానికి మరి రాజుగారు, పెద్ద గొప్ప రాజు మరి స్వయంవరాన్ని మరి పెట్టినప్పుడు మరి తన దగ్గర కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, మరి వేసుకోవడానికి మంచి జ్యువెలరీస్, మంచి మంచి అలంకరించుకోవడానికి మంచి మేకప్ వేసుకోవడానికి అక్కడ ఏం లేవు. ఉన్న దానిలోనే మరి పిన తండ్రి మాట విని వెళ్ళింది. తల్లిదండ్రులు లేని ఒక అనాథ, ఒక అన్యురాలైనటువంటి ఎస్తేరు గారు మరి యొక్క స్వయంవరానికి వెళ్ళినప్పుడు మరి వెళ్ళి ఆ స్వయంవరంలో మరి ఆ రాజుకి అంతమంది తన ముందు ఎంతోమంది వెళ్ళుంటారు, వాళ్ళెవ్వరూ నచ్చకుండా ఒక రాణి మాత్రమే, ఒక ఎస్తేరు గారు మాత్రమే ఆకర్షణీయంగా కనబడి ఆ దయ పొందినటువంటి వ్యక్తి ఆ యొక్క ఎస్తేరు రాణి గారు. సో మరి ఇక్కడ దేవుడు బలమైనటువంటి వారిని ఎన్నుకొని రాణిగా చేశాడా, లేకపోతే బలహీనమైనటువంటి ఒక రాణిని, బలహీనమైనటువంటి ఎస్తేరుని దేవుడు ఎన్నుకున్నాడా? గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో కూడా చాలామంది బలహీనులే, చాలామంది దేనికి పనికిరానటువంటి వారే, చాలామంది కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారే, చాలామంది కూడా అందరి చేత మాటలు పడుతున్నటువంటి వారే. వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మనుషుల దృష్టిలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీకు విలువ ఉంది. నీలాంటి వారి కోసమే పరలోక రాజ్యం కూడా సిద్ధంగా ఉన్నది. ఈ లోకంలో పడే ఆ బాధలను చూడటం కన్నా ఎస్తేరు రాణి ఎలా అయితే చిన్నప్పటి నుంచి పిన తండ్రి దగ్గర ఎంతో అనుకువగా పెరుగుతూ, దేవుని యందు భయభక్తులు చూపుతూ, పెద్దవారి మాటలకు మరి గౌరవం ఇచ్చి నిలబడినది కాబట్టే, పిన తండ్రి మాటకు విలువ ఇచ్చినది కాబట్టే దేవుడు ఆమె హృదయాన్ని చూసి ఆ యొక్క కోటకు రాణిని చేశారు. ఈరోజు మనం కూడా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, మనం భయపడుతూ జీవిస్తున్నప్పటికీ కూడా పరలోక రాజ్యం అంటూ మనకు ఒకటి ఉంది. పెద్ద పెద్ద ఉన్నవారు స్టార్ హీరోయిన్స్ లేకపోతే స్టార్ హోటల్స్లో బ్రతుకుతూ గొప్ప గొప్ప బిజినెస్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యంలో ఉండే అవకాశం ఉంటుంది. మా లాంటి వాళ్ళు పుట్టడము కూడా బలహీనంగానే పుట్టినాము, చనిపోవడం కూడా మట్టిలోనే కలిసిపోతాము, ఇంకా మాకు జీవితం ఉండదేమో అని కూడా ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవ్వరూ అనుకోవద్దు. పరలోక రాజ్యము మీ కొరకు ఉంది. పరలోక రాజ్యము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మనకే, బలహీనమైనటువంటి మన కోసమే దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచారు. పెద్ద పెద్ద వారి కోసము కాదు, ఇంకెవరు గొప్ప గొప్ప వారి కోసము కాదు, పేరు ప్రఖ్యాత ఉన్న వారి కోసం కానీ మనలాంటి జీవము ఉన్న వారి కొరకు, దేవుని మీద భయభక్తులు కలిగి, దేవుని మీద విశ్వాసము కలిగి, ఆయన కోసం ఎవరైతే అంతిమ పోరాటం వరకు నిలబడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో గొప్ప ఫలము, పరలోక రాజ్యంలో గొప్ప స్థానము అనేది ఉంటుంది. ఈ మాటలు ఉంటున్న సహోదరులారా, ఈ మాటలను మీ హృదయంలో బదులుపరుచుకొని ప్రతిరోజు కూడా దేవుని యొక్క రాకడ కొరకు ప్రార్థన చేయండి.
ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరికి చిన్న విన్నపము, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి అని నేనైతే రిక్వెస్ట్ చేయనండి. మీరు ఒకటే ఎలా అయితే ఎవరైతే పరలోకం గురించి మంచి మంచి దేవుని యొక్క మాటలు వినాలనుకుంటున్నారో ఈ యొక్క మాటలను దయచేసి షేర్ చేయమని మాత్రం ప్రాధేయపడుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.